ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్‌లో ఈరోజు రాత్రి జరగబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే, గవర్నమెంట్ కోడలు నర్మద అంటే వేదవతికి చచ్చేంత ఇష్టం. అసలు అత్తాకోడలంటే ఇలా ఉండాలబ్బా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళిద్దరి అనుబంధం. వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంటుంది. అలాంటి వేదవతి నర్మదపై నిందలు వేసి చేసుకోవడంతో సాగర్‌కి కాలింది. నా భార్యపై చేయి చేసుకోవడానికి మీకేం హక్కుంది అంటూ తిరగబడ్డాడు నిన్నటి ఎపిసోడ్‌లో. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా భర్త కూడా ఉద్యోగం చేయాలనుకోవడంలో తప్పేముందమ్మా? పైగా నా భార్యపై చేయి చేసుకుంటారా? అని గట్టిగానే అడుగుతాడు సాగర్. ఆ మాటతో వేదవతి రేయ్ ఎంత మారిపోయావురా? పెళ్ళాం రాగానే వాళ్ళ నమ్మకాలు అంత లోకువైపోయాయా? అని అంటుంది వేదవతి. అమ్మా నీకు దండం పెడతాను ఆపమ్మా ఆపు. నీ వాదనే మీకు కరెక్ట్ తప్ప నా బాధ మాత్రం మీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నాను వినండి. మీరు నన్ను ఉద్యోగం మానేయమని అంటున్నారు కాబట్టి నేను మానేయను అది తేల్చి చెప్తున్నా. కాబట్టి ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. నేను నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే అని అంటాడు సాగర్. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. శ్రీవల్లి భాగ్యం మాత్రం హమ్మయ్య అని లోపల పొంగిపోతారు. ఇంతలో ధీరజ్ రేయ్ నడిపోడా ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు. అవునరా నా ఇష్టాన్ని అర్థం చేసుకోలేని మనుషుల మధ్య నా భార్యపై చేయి పడ్డ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు. రా నర్మదా అంటూ నర్మదా చెయ్యి తట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. ప్లీజ్ సాగర్ ఆవేశపడుకు అని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే సాగర్ ఆవేశంగా నువ్వు నాతో జీవితాంతం ఉండాలనుకుంటే నాతో రా, లేదంటే ఒక్కడనే వెళ్ళిపోతాను అని ఆఖరి రాగం పాడేస్తాడు సాగర్. నర్మద వద్దంటున్నా బలవంతంగా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తాడు శ్రీధర్. ఇక భాగ్యం శ్రీవల్లి ఇడ్లీలు ఆనందం పట్టలేక పక్కి వచ్చి డాన్సులు వేసి రాక్షసానందం పొందుతారు. ఆ రోజు నా గోగ పగలగొట్టావు కదే నర్మదా, ఈ రోజు అత్త నీ గోగు పగలగొట్టేటట్టు చేశాను. లెక్క లెవెల్ అయిపోయింది. నా మనసు ఆనందంగా ఉంది. తెగ చిందులు కప్పుతుంది శ్రీవల్లి. అది కాదే అమ్మరు, తాచుపాము లాంటి నర్మద కూరలు పీకేశా. ఆ ప్రేమ బుర్రలేని బుర్గపాము లాంటిది. దాంతో పెద్ద టెన్షన్ లేదు. మిల్లు తాళాలు మన గుప్పిట్లో పెట్టుకున్నట్టు ఇంటి తాళాలు కూడా నీ గుప్పిట్లో పెట్టుకున్నావంటే నిన్న ఈ ఇంటికి కోడలుగా పంపించిన కుట్రలకు ఓ శార్దరత ఏర్పడుతుంది అని అంటుంది భాగ్యం. ఇటు రామరాజు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు ప్రేమ వేదవతి దగ్గరకు వచ్చి ఏంటత్తయ్య ఇలా చేశారు? అంత ప్రేమ చూపించే మీరు చేయి చేసుకోవడం ఏంటి అని అనుకుంది. ఏ కోపం వస్తే నా కూతుళ్ళని నేను కొట్టనా? అలాగే దాన్ని కూడా కొట్టాను. ఆ మాత్రం హక్కు నాకు లేదా నాకు అని అంటుంది. అటు నర్మద ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్లి బ్యాగ్ సర్దేసింకాడు సాగర్. ఏంటి సాగర్ నీకు పిచ్చి లేచిందా? ఏం చేస్తున్నావు అని అంటుంది నర్మద. నోరు మూసుకొని బట్టలు సర్దుకో అని అంటాడు సాగర్. ఏంటి సర్దుకునేది అంటూ సాగర్తో గొడవ పడుతుంది నర్మద. అసలు నువ్వు చేసిన తప్పు వల్లే కదా ఇదంతా జరిగింది. నీలో పశ్చాత్తాపం లేకుండా అని అంటుంది నర్మద. నాకు వాదించుకు నర్మదా, నీకు భర్త కావాలంటే నాతో రా, లేదంటే ఇక్కడే ఉండు అని అంటాడు సాగర్. ఇంతలో భాగ్యం భద్రావతికి ఫోన్ చేసి మొత్తం వాగేస్తుంది. సాగర్ బ్యాగ్ సర్దుకుని నర్మదని తీసుకుని ఆవేశంగా బయటకు వస్తాడు. రేయ్ నడిపోడా, ఏంట్రా ఇది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా? కష్టం సుఖంలోనూ కలిసి ఉండాలనేది మీ నాన్న ఆశరా? ఆ ఆశను చంపేసి మీ నాన్నకి గుండెకోత మిగిల్చకురా అని ప్రాధేయపడుతుంది. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దమ్మా అని అంటాడు సాగర్. రేయ్ ఏంట్రా ఇది? చిన్న గొడవకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అంటాడు సాగర్. ఆ మాటతో సాగర్ ఏంట్రా చిన్న గొడవ? నేను జాబ్ తెచ్చుకుంటే గొడవ, రైస్ మిల్లులో 5 లక్షలు తీసుకుంటే దానికి గొడవ. నేను ఇన్నేళ్ళుగా రైస్ మిల్లులో పనిచేస్తున్నా. ఓ 5 లక్షలు తీసుకుంటే నాపై దొంగ అని ముద్ర వేస్తారా అని కడిగి పారేస్తాడు సాగర్. దాంతో రామరాజు 5 లక్షలు కాదు 50 లక్షలు తీసుకునే హక్కుంది, కానీ చెప్పకుండా తీసుకుంటే దాన్ని దొంగతనమనే అంటారు అని అంటాడు. ఓకే నాన్న, నీ దృష్టిలో నేను దొంగనే, మోసం చేసిన కొడుకునే. నేను మంచి కొడుకుని కాదని నేనే ఒప్పుకుంటాను. కానీ మీరు గొప్ప తండ్రి కదా, అంత గొప్ప తండ్రిగా మీరు పిల్లలకి ఏం చేశారు చెప్పండి అని అంటాడు. ఆ మాటతో రామరాజు తెల్లమొహం వేస్తాడు. ఇంతలో పెత్తోడు నాన్నని పట్టుకుని ఆ మాటలేంట్రా అని దూసుకొస్తాడు. దాంతో సాగర్ నువ్వు గుండ్రా అని పక్కనకి నెట్టేసి రామరాజుని వాయించడం స్టార్ట్ చేస్తాడు సాగర్. ప్రతిదీ మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తారు, నీ మాటే వినాలి, మా బతుకు కూడా మీకు నచ్చినట్లే బతకాలి. ఏ రోజైనా మా ఇష్టాయిష్టాల గురించి అడిగారా? ఎంతసేపు అలా ఉండండ్రా ఇలా ఉండండ్రా అని శాసించడం తప్ప ఏ రోజైనా మీకు నచ్చినట్టు బతకండ్రా అని చెప్పారా నాన్న?
నీకు మీరే పిల్లల్ని చాలా గొప్పగా పెంచాలని వీలైపోతారు. కానీ వాస్తవం అది కాదు. నడక నేర్పుతున్నానని చెప్పి మిమ్మల్ని తుంటోళ్ళని చేస్తున్నారు. బతకడం చేత కాకుండా టార్చర్ చేస్తున్నారు అని అంటాడు సాగర్. ఆ మాటతో పెద్దోడు నాన్న గురించి బిచ్చిబిచ్చిగా మాట్లాడితే చంప పగలబొడతా అని చేయెత్తుతాడు. కొట్రా కొట్టు, ఆగిపోయావేంటి? రే పిచ్చోడా, నాన్నంటే భక్తి అని నువ్వనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన దగ్గర బానిసగా బతుకుతున్నావు. అది నీకు అర్థం కావడం లేదు అని దిచ్చిపడిస్తాడు సాగర్. ఇంతలో ధీరజ్, ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అటు నాన్నని ఇటు అన్నయ్యని నోటికి ఏదొస్తే అది అంటావా అని దూసుకొస్తాడు. దాంతో సాగర్, ఏంట్రా నువ్వు కూడా కొడతావా? కొట్రా కొట్రు, నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావని నాన్నని ఎదిరిస్తే అవి నీ హక్కు అంటావు. అదే పని నేను చేస్తే ఎదిరించడం. ఎంత స్వార్థంరా మీకు అని అంటాడు. ఇంతలో పెట్టాల్సిన పెంటంతా పెట్టేసిన వేదవతి, రే ఏంట్రా ఇది, నీలో మీరు ఇలా గొడవ పడుతుంటే నేను ఏమైపోవాలరా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో సాగర్, అమ్మా మీ ఆయనకి చెప్పు అని అంటాడు. ఏమన్నావురా మీ ఆయన అని అంటుంది వేదవతి. ఇంట్లో వాళ్ళంతా వచ్చి సాగర్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోకుండా నర్మదని తీసుకుని వెళ్ళిపోతాడు సాగర్. అయితే రామరాజు కుటుంబం ముక్కలు కావడంతో భద్రావతి సేనాపతి విశ్వక్లు రాక్షసానందం పొందుతారు. రామరాజు మిత్రాడులా నిలబడిపోయి ఉంటే ఆ వెనుకే శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు స్టెప్పులు వేస్తుంటారు. మొత్తానికి మంచోటిని మించిన మూర్ఖుడు ఉండడని అంటారు కదా. తనలోని మంచితనం మూర్ఖంగా మారితే ఎలా ఉంటుందో నీతి అంటే మార్చి 3వ ఎపిసోడ్లో రామరాజు చూపించాడు సాగర్.